నేను ఇప్పటికే చాలా కోల్పోయాను. అయితే నా జీవితాంతం వరకు ఇదే స్థితిలో నేను బ్రతకాలా? ఇంకా నేను కోల్పోవలసింది ఉందా? ఇంకా ఏముంది నా దగ్గర? ఇంతేనా నా బ్రతుకు? నా బ్రతుకు మారదా అన్న పరిస్థితుల్లో నువ్వు ఈ వాక్యం వింటున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ఒక స్త్రీ తన భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, తన బిడ్డ మరియు ఎలీషా అను ఒక కథ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆవిడొచ్చి ఎలీషా దగ్గర మొరపెట్టుకుందంట. ఏమని? నా దగ్గర ఏమీ లేదయ్యా, నాకు బిడ్డ మాత్రమే ఉన్నాడు, నా భర్త నేను కోల్పోయాను, అతని దేవుని భక్తుడే, నీకు తెలుసు, దేవుని ప్రవక్త. అయితే అప్పుల వారు వచ్చి ఇప్పుడు నా బిడ్డను తీసుకెళ్తామంటున్నారు, నాకున్నది ఒక్క బిడ్డే అని ఎలీషా దగ్గర మొరపెట్టుకుందంట. అయితే ఎలీషా ఏమన్నాడు? అయితే ఓకే, నువ్వు చెప్పింది నేను విన్నాను, నీ దగ్గర ఏముందో నాకు చెప్పు కరెక్ట్గా అని చెప్పినప్పుడు ఆమె నా దగ్గర ఒక జార్ ఆఫ్ ఆయిల్, అంటే ఒక కుండలో జస్ట్ నూనె మాత్రం ఉంది, అంతకు మించి నా దగ్గర ఏమీ లేదు అని ఆమె ఉత్తరం ఇచ్చింది. అయితే ఆయన ఏమన్నాడు? ఓకే, మీ చుట్టుపక్కల ఉన్న వారందరి దగ్గర కుండలు తీసుకొని ఎంత ఎక్కువ గ్యాదర్ చేయగలిగితే అన్ని కుండలు గ్యాదర్ చేసుకొని నీవు ఆ కుండల్లో ఈ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని పోస్తూ ఉన్నప్పుడు మొత్తాన్ని ఫిల్ చేసి నా దగ్గరకు వచ్చి చెప్పు అన్నాడు. అక్కడ ఆమెకి క్వశ్చన్ రావచ్చు. అంటే ఇప్పుడు ఈయన దగ్గరికి నేను వెళ్ళాను, చెప్పాను, ఆయన కుండలో ఆయిల్ పోయమన్నారు. అసలు ఒక కుండలో నూనె ఇన్ని కుండల్లోకి ఎలా సరిపోతాయి, అసలు ఎలా సాధ్యం ఇది అనేది ఆమెకు ఒక క్వశ్చన్ రావచ్చు. రెండవది, ఆయన మరలా నా దగ్గరికి రమ్మన్నాడు కదా, ఆయిల్ ఈయన తీసేసుకుంటాడేమో, నాకేమి లేకుండా పోతుందేమో, నాకు ఇవ్వాలి కదా, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను కదా అంటాడేమో అన్న క్వశ్చన్స్ రావచ్చు. కానీ ఆమె ఆయన్ను నమ్మింది. దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు అని నమ్మింది కనుక ఆయన చెప్పినట్లే వెళ్ళి గ్యాదర్ చేసింది. అపనమ్మకం ఏమీ లేకుండా గ్యాదర్ చేసి ఆయిల్ పోసినప్పుడు అవంతా నిండిపోయాయి. తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఏదైతే ఆయిల్ ఉందో వాటన్నిటిని అమ్మి ముందు మీ అప్పులు తీర్చుకోండి, ఆ తర్వాత మిగతా వాటితో మీరు బ్రతకండి. అంటే ఒక జార్ ఆఫ్ ఆయిల్, ఒక కుండలో ఉన్న నూనెతో మాత్రమే ఆమె ఎంత అద్భుతం చూడగలిగింది చూడండి. ఫర్ ద రెస్ట్ ఆఫ్ హర్ లైఫ్ అండ్ హర్ సన్స్ లైఫ్ వాళ్ళు సుఖంగా బ్రతకడానికి వారికి ఒక మనీ కానీ లేకపోతే ఒక రిసోర్సెస్ కానీ వాళ్ళకు దొరికాయి. నీవు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నావేమో, అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో, అడుగంటిపోయిన పరిస్థితుల్లో, ఇంకా కోల్పోవాలేమో అన్న భీతితో, బెంగతో నువ్వు ప్రాణం అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనకు సమర్పించుకోగలిగితే, నీకున్నదేదో అది ఆయన నమ్మి నువ్వు సమర్పించుకోగలిగితే ఆయన నిన్ను నీ జీవితాంతం కూడా ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ నిన్ను సుఖంగా ఆయన నిన్ను బ్రతకనివ్వగలడు. నీకు రిసోర్సెస్ ఆయన సమకూర్చగలడు. నీకు ఏది కావాలో అది ఆయన నీకు సమకూర్చగలడు. అప్పుల్లో కూరిపోయావేమో, నీ అజ్ఞానం వల్ల, లేకపోతే నీ రెక్లెస్నెస్ వల్ల, లేకపోతే నీ పెనిమిటి వల్ల, అంటే నీ హస్బెండ్ వల్ల నీవు ఇలా పరిస్థితిలోకి వెళ్ళిపోయావేమో, లేకపోతే థర్డ్ పార్టీ వల్ల కానీ, సమ్ అదర్ పర్సన్స్ వల్ల కానీ, ఇంకా ఏదైనా నీ జీవితంలో కోల్పోయిన పరిస్థితుల్లో, అది నీ హెల్త్ విషయంలో అయినా లేకపోతే ఎనీథింగ్ అండి, ఏ పరిస్థితుల్లో నీవు కోల్పోయావో దేవుడు నిన్ను రెస్టోర్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకొకటి, ఆయన నిన్ను రెస్టోర్ చేయడానికి సమర్థుడు. ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ నిన్ను రెస్టోర్ చేయడానికి ఆయన సమర్థుడు. నువ్వు చేయవలసింది ఆయన చెప్పినట్లు నీవు ఆయనకు సమర్పించుకోవడం, అపనమ్మిక లేకుండా ఉండడం, ఆయన మాటల్ని విని అనుసరించడం. ఇలా నువ్వు చేసినట్లయితే దేవుడు తప్పక నీవు కలిగి ఉన్నదేదో దాని నుంచి గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ మిగిలింది ఏదైతే ఉందో దాని నుంచే నీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ నీకు సుఖశాంతులు ఉండబోతున్నాయి, నీకు సమృద్ధి ఉండబోతుంది, నీకు రెస్టరేషన్ వస్తుంది. నీవు అన్ని విషయాల్లో జ్ఞానం కలిగి నడుచుకోవడానికి కూడా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. కనుక ఆ స్త్రీ వెళ్ళి ఎలీషా దగ్గర మొరపెట్టుకుందంట. నీవు కూడా దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. ఆఫ్టర్ ఆల్
ఒక ప్రవక్త, ఒక మనిషి ఆమెకి సాయం చేయాలన్న ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు అండి మనల్ని కలుగజేసిన దేవుడు, మనం సంతోషంగా ఉంటే ఆయన సంతోషించే దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు. మనం మొరపెడితే ఆయన వినడా? నిజముగా మొరపెడితే దేవుడు ఆలకించడా? నీవు నిజంగా నీ కన్నీరంతా దేవుని దగ్గర ఒలకబోస్తూ నీ హృదయాన్ని ఆయన దగ్గర కృమ్మరిస్తే, ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెడతావో, నేను నువ్వు సమర్పించుకుంటావో, దేవుడు తప్పక నీ కార్యాలు నెరవేరుస్తాడు. నీ నీ సిచ్యువేషన్స్ అన్ని టర్న్ అరౌండ్ చేసేస్తాడు. ఉన్నదాని నుంచి ఆయన అనేకమైన వాటిని నీకు రిసోర్సెస్గా ఇచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేస్తాడు. కనుక నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా దేవుని దగ్గరికి రా, ఆయన దగ్గర మొరపెట్టు, ఆయనకి నిన్ను సమర్పించుకో, గొప్ప అద్భుతం చూస్తావు. ఆమేన్.